బ్రహ్మైవాహం. ఆ స్టేట్మెంట్ చూడండి. చిచ్చి, నేను పరిమితమైన జీవుణ్ణి కాను, ఈ ఆలోచనలతో పొదగబడి ఉన్నటువంటి జీవుణ్ణి కాను, ఈ కోరికలతో చుట్టుముట్టి ఉన్నటువంటి జీవుణ్ణి కాను. అహం బ్రహ్మ ఏవ, అనంతమై ఉన్నటువంటి వాణ్ణి. అసలు ఈ స్టేట్మెంటు ఒక మనిషికి ఎంత అసలు రిలాక్సేషన్ ఇస్తుందండి. సర్వము తానై ఉన్నవాడు, తాను అనంతుడు, హీఈస్ లిమిట్లెస్, బట్ వాడి అనుభవం మటుకు హీఈస్ లిమిటెడ్. కానీ ఇక్కడ శాస్త్రం అంటుంది హీఈస్ లిమిట్లెస్. ఇప్పుడు నాకు, నా అనుభవానికి, శాస్త్రం ఇచ్చే వాక్యానికి మధ్య చాలా తేడా ఉంది, అంతరం ఉంది. నా అనుభవమేమో నేను పరిమితంతో ఉన్నవాడినని, శాస్త్రం అంటుంది నువ్వు పరిమితం కాదు, నువ్వు అనంతుడు అంటుంది శాస్త్రం. కానీ నాకు శాస్త్రం మీద నమ్మకం, శాస్త్రం అబద్ధం చెప్పదు. కానీ ఇక్కడ నా అనుభవము శాస్త్రవాక్యానికి పొంతన కుదరట్లేదు. నేను ఇదిగో ఈ శరీరంలో ఉన్నాను, ఇది నా ఉపాధి, నేను ఇంతవరకు పరిమితమై ఉన్నాను, నేను ఒక మగవాణ్ణి, నాకు ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, అవయవాలతో నేను ఈ మనిషిగా ఈ లోకంలో ఐ యామ్ థ్రోన్ ఇన్ దిస్ క్రియేషన్ విత్ దిస్ బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్. వీటన్నిటితో ఐ యామ్ గివెన్, ఐ యామ్ గిఫ్టెడ్ విత్ దిస్ అండ్ ఐ యామ్ బిహేవింగ్ హియర్ విత్ దిస్ సెన్సెస్. వీటితోటి నేను ఇక్కడ ప్రవర్తిస్తున్నాను, ఈ రకంగా వ్యవహరిస్తున్నాను. నేను ఇదిగో నేనంటే ఇంతవరకే. నేను అనుకునేదానికి ఈ లోకంలో పరిధి ఏంటనంటే నా యొక్క శిరస్సు నుంచి నా పాదాల వరకు ఉన్నటువంటి ఈ గోడ, ఇదే నేను. కానీ శాస్త్రం అంటుంది, బ్రహ్మైవాహం అంటుంది, నువ్వే సర్వము, నువ్వే అనంతము అంటుంది. అసలు ఆ స్టేట్మెంట్కి, అసలు ఈ నా అనుభవానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. అసలు టోటల్ కాంట్రడిక్టరీ ఈ ఫీలింగ్స్ ఇవి. నేను పరిమితత్వంతో బాధపడుతున్నాను, శాస్త్రం అంటుంది నువ్వు అనంతం అంటుంది. ఇప్పుడు నేను అనంతమై ఉన్నదాన్ని గుర్తించాలి అనంటే మొట్టమొదట నేను చేయవలసింది, నేను పరిమితమై ఉన్నాను అనేటువంటి భావనని విచారణ చేయాలి. నేను పరిమితం అయ్యుంటే కనుక, ఒకవేళ శాస్త్రం కాదు కదా, శంకరాచార్యులు కాదు కదా, ఎవ్వరు చెప్పినా, సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా ఇది తప్పే అవుతుంది. నేను పరిమితం అయ్యుంటే, నేను పరిమితం అనేటువంటి భావన సత్యమే అయితే, అది అసత్యం కాకపోతే ఇంకా ఈ శాస్త్రం కూడా అబద్ధమే అవుతుంది. కానీ ఇక్కడ శంకరులు ప్రతిపాదన ఏంటనంటే, బ్రహ్మైవాహం ఇదం జగత్ సర్వం చిన్మాత్ర విస్తారితం. ఇక్కడ చూడండి, ఆ స్టేట్మెంట్ చూడండి. నేను పరిపూర్ణమై ప్రకాశిస్తున్నాను, నేను పరిమితమై లేను, నేను పరిపూర్ణమై ప్రకాశిస్తున్నాను అన్నప్పుడు నా పరిమితత్వానికి, శాస్త్రం చెప్పే పరిపూర్ణత్వానికి వాట్ ఈజ్ ద గ్యాప్? ఏమిటి ఆ గ్యాప్? ఎందుకు వచ్చింది? నేను నిజంగా పరిపూర్ణమై ఉంటే ఈ పరిమితిగా ఎందుకు అనుభవిస్తున్నా? నేను అదే కదా నేను అయి ఉండాలి. నాకెందుకు ఈ పరిమితత్వం? వై ది సెన్స్ ఆఫ్ లిమిటేషన్ దట్ ఐఎమ్ అండర్ గోయింగ్ నౌ, దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్? ఈ సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఉంది నాకు. సెల్ఫ్ ఇన్అడిక్వసీ, సెన్స్ ఆఫ్ లిమిటేషన్ నా మీద ఆధారపడింది. అది ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ మీ. నేను రోజు ఐఎమ్ అండర్ గోయింగ్ దిస్. చూడండి, నన్ను నేను ఇంకోరితో పోల్చుకున్నప్పుడు నాకు తెలుస్తుంది, నేను అతనిలా బిహేవ్ చేయలేను, నేను అతనిలా ఉండలేను. నాకంటే అతనికి ఓర్పు ఎక్కువ, లేకపోతే నాకంటే అతనికి బుద్ధి ఎక్కువ, లేకపోతే నాకంటే అతనికి అదృష్టం ఎక్కువ, లేకపోతే నాకంటే అతనికి స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. కంపేర్ చేసుకుంటూ చూస్తుంటే నేను వేరు, మీరు వేరు, ఇది వేరు, అది వేరు, అన్నీ వేరు 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 వేరుగా కనిపిస్తున్నాయి. కానీ అన్నీ వేరుగా కనిపిస్తున్నప్పుడు, నేను వేరుగా కనిపిస్తున్నప్పుడు, నాకు అనిపిస్తున్నప్పుడు, ఇక్కడ శాస్త్రం వచ్చి ఇక్కడ ఈ వేర్లు లేవు, ఈ నానాత్వం లేదు. నేహనా నాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని శంకరులు ఆ ప్రతిపాదన చేశారు అనంటే, శాస్త్రం కూడా, ఉపనిషత్తు కూడా సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విత్ అని ఉపనిషత్ అనింది అనంటే, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పింది అనంటే, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పింది అనంటే, ఈ స్టేట్మెంట్స్ అన్నీ శంకరులు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఇవన్నీ కూడా నన్ను నాకు తెలియపరచాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెల్ఫ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ప్రాపర్లీ. నాకు నేనెవరో సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు నేను తెలుసుకున్నటువంటి అంశాలన్నీ కూడా కల్పనలే, అపోహలే,
కారణం నేను ఈ మగవాణ్ణి అనుకుంటున్నాను, నేను ఈ మనిషిని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఇస్తాను. నేనే ఈ దేహమైతే, ఇలాగనే నేను పుట్టి ఉంటే, ఇదే నాకు వాస్తవమైతే, ఒక్క సెన్స్, ఒక క్వశ్చన్ ఆలోచించండి. తండ్రి నన్ను ఇలా తయారు చేసి తల్లి గర్భంలో పెట్టాడా? ఆలోచించండి ఒకసారి. ఈ శరీరం ఇచ్చి, ఇంత ఇలాంటి వెంట్రుకలు, గడ్డం, తల ఇవంతా ఇచ్చి, కాళ్ళు గోర్లన్నీ ఇచ్చి, ఇలా నన్ను తయారు చేసి తల్లి గర్భంలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చాడా? ఓవెన్లో మనం బాయిల్ చేయడానికో హీట్ చేయడానికో ఒక వస్తువు పెడతాం, దాన్ని అలా మళ్ళీ తీసుకుంటాం. అలాగేమైనా తండ్రి నన్ను తయారు చేసి తల్లి గర్భంలో పెట్టి అప్పుడు బయటికి తీసుకొచ్చాడా నన్ను? కాదు. నేను తండ్రి నుండి తల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాను, నో డౌట్. అక్కడ డిపాజిట్ అయ్యాను. అప్పుడు నేను ఏ రూపంతో తల్లి గర్భంలోకి వెళ్ళాను తండ్రి దగ్గర నుంచి? ఆలోచించండి. ఈ ముక్కు ఉందా అప్పుడు? ఈ కళ్ళు ఉన్నాయా? ఇగో ఇలాంటి ముఖం ఉందా? ఈ గడ్డం ఉందా? అసలు ఈ లింగం ఉందా? నేను మగవాడినా అప్పుడు? లేదు, నేను అప్పుడు బ్రాహ్మణుణ్ణా? నేను క్షత్రియుణ్ణా? అసలు నేను మనిషినా? నేను ఏమిటప్పుడు? నామరూపాలు లేని ఒక ధాతువుని. దట్స్ ఇట్. నామరూపాలు లేని ఒక ధాతు, ఒక ద్రవ పదార్థంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక క్రిమి. దానికి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, శరీరం, జుట్టు, వెంట్రుకలు, తల ఏవీ లేవు. నథింగ్ ఈజ్ దేర్. నామరూపాలు లేని ఒక ధాతు, అది తల్లి గర్భంలోకి వెళ్ళింది. అంటే నామరూపాలు లేక ముందు కూడా నేనున్నాను. ఈరోజు నేను ఇదే నేను అనుకుంటున్నాను. ఒక్కసారి నా చరిత్రను తిరగేస్తే, ఒక్కసారి నా గతంలోకి నేను వెళితే, నా తండ్రి గర్భంలో నుండి నా తల్లి గర్భంలోకి నేను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏ నామరూపాలతో వెళ్ళాను? ఈ నామరూపాలు లేవు. ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు లేవు. ఈ పిండం లేదు. ఈ దేహం లేదు. ఒక ధాతు. మరి అప్పుడు నేను అనుకునేదానికి అక్కడ ఏ రూపముంది? ఏ రూపము లేదు.